విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు కొడుతోంది గాల్లో. గన్నవరం ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు నేపథ్యంలో పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం అలా గాల్లోనే చక్కర్లు కొడుతోంది. గంటకు పైగా ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు నెలకొంది. ఈ పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్ కు ఇబ్బంది కలుగుతోంది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సింది విమానం. అయితే గంటకు పైగా విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానం ఇంకా గాల్లోనే చక్కర్లు కొడుతోందా? ఎయిర్పోర్ట్ అధికారులు ఏమన్నా క్లియరెన్స్ ఇచ్చారా? ప్రస్తుతం క్లియరెన్స్ కోసం వెయిటింగ్ జరుగుతోంది. ప్రధానంగా ఏవైతే ఈ పొగమంచు కారణంగా గన్నవరంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది, ఎయిర్ ఇండియా విమానం ప్రస్తుతం పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టుగా అయితే ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం గంటకు పైగా ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావాల్సి ఉంది. గత వారం 10 రోజులు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు దట్టంగా పొగమంచు కమ్ముకోవడం, మరోవైపు ల్యాండింగ్ కి సంబంధించి కావచ్చు, టేకాఫ్ కి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే సేఫ్ గా ల్యాండ్ చేసేందుకు ప్రస్తుతం విమానం గాల్లోనే చక్కర్లు కొడుతుంది. ప్రయాణికులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. గత వారం 10 రోజులు కూడా పొగమంచు ఎక్కువగా ఉండటం, మరోవైపు ఎయిర్పోర్ట్ లో కూడా పొగమంచు కమ్మిస్తుండటంతో రన్వే కూడా క్లియర్ గా కనిపించడం లేదని ప్రధానంగా ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సేఫ్ గా ల్యాండ్ చేసేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎస్ వసంత్.